మీ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్‌పై మరో సంచలన ప్రకటన అండి. డిఆర్, ఏపీజీఎల్ఐ బకాయిల గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏటీఎఫ్ నేతల ధర్నా అండి. ఉద్యమాల పట్ల ఉదాసీన వైఖరితో ఎంఆర్ఏ పోర్టుగా ఉండి పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోతామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్లో గురువారం ధర్నా నిర్వహించారండి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం నేడు విధ్వంసకరమైన విధానాలతో నిండి ఉంది అని, దీన్ని అందరూ ఖండించాలి అని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ కాసిం మాట్లాడుతూ ఎవరితో చెప్పకుండా ఏపీజేఏసీ నాయకత్వం 27న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని విరమించింది అని విమర్శించారు. ప్రకటించాలి అని పీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. కోడ్ ఆఫ్ పెన్షన్ పాత విధానంలో ఇవ్వాలని అయితే ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలనేది డిమాండ్ చేశారు. జిల్లా నేతల అనిల్ టి పూర్ణచంద్రరావు గారు ఈ సభలో అయితే పాల్గొనడం జరిగింది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పనిసరిగా అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.